గాజువాక యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భ జలాలు కలుషితమవుతాయని యారాడ గ్రామస్తులు ఆందోళన చేశారు. సముద్రం ప్రక్కనే ఉన్న ఇప్పటి వరకు మంచినీరు వస్తుందని, జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు కాస్త ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు జెట్టి నిర్మించాలి అంటే వేరే ప్రాంతం చూసుకోవాలని సూచించారు. మత్స్యకారులే లేని యారాడలో ప్రభుత్వం జెట్టిని ఎందుకు నిర్మించాలి అనుకుంటుందని ప్రశ్నించారు. యారాడ ప్రాబ్లం కాదండి. వాటర్ క్రైసిస్ కానీ వచ్చిందంటే ఈ సాల్ట్ వాటర్ అనేది నార్మల్ వాటర్లో కానీ మిస్ అయిందంటే ఈరోజు కొండ ప్రాంతం ఉంది కాబట్టి ఎంతవరకు వస్తుంది మనకు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని లిటరల్ డిఫరెంట్ ఎప్పుడైతే గంగవారం రోడ్ అనేది బ్యాక్ వాటర్స్ ఎలాగంటే యాక్చువల్ ఎక్కే డ్యామ్ లాగా ఎప్పుడైతే పెట్టాడో ఇదిగోండి రిజల్ట్ ఇది ఏంటి 90 lakhs cubic meter of sand per year are blocked by these walls. So the sand is there to float out the port. It never reaches the beach. అయితే ఆన్లైన్లో ఉన్నాయి మీడియా మిత్రులు కూడా ఈ గ్రామస్తులు పెద్దలందరూ నిర్ణయించుకొని మీరు ఏం చేస్తారు అనేది మీరు ముందుగా చేస్తే